హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా వన్ గ్రామ్ జ్యువెలరీ. సో ఈ రోజు ముందుకి మరికొన్ని కొత్త కలెక్షన్స్తో అయితే వచ్చేసానండి. అండ్ మీ అందరికీ చెప్పినట్టుగానే నెక్స్ట్ వీడియో కూడా గివ్ అవే ఇస్తా అన్నాను. సో ప్రతి వీడియోకి కూడా వీలైనంత వరకు గివ్ అవే అయితే ఉంటుందండి. బట్ ప్లీజ్ మీరైతే మన మినిమం ఒక 99 లైక్స్ అండి, 100 లైక్స్ వచ్చేలాగా, 100 కామెంట్స్ వచ్చేలాగా చూడండి. ఎందుకంటే మరి 20-30 మెంబర్స్కే గివ్ అవే తీయాలంటే నాకు కూడా మార్జిన్ ప్రాఫిట్ అయితే ఉండదు కదా. ఎక్కువ మందికి రీచ్ అయితే నేను కూడా పెట్టే ఎఫర్ట్కి ఈజీగా ఉంటుందని. సో మిమ్మల్ని ఏమడుగుతున్నాను, చూస్తున్న వాళ్ళంతా ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ చేయమని అడుగుతున్నాను. ఇంతే కదండి. చూస్తున్న వాళ్ళందరూ చేశారంటే చాలా ఎక్కువ మందికి అవుతుంది. అంటే మీ అందరికీ కలెక్షన్స్ నచ్చట్లేదా, లేకపోతే మన రూల్స్ నచ్చట్లేదా నాకు తెలియట్లేదు. సో ప్లీజ్ మనల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి, మనము ఇదివరకు హ్యాండ్ మీద పెట్టి చూపించే వాళ్ళం కదా. సో కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది కొన్ని ఐటమ్స్, కానీ ఇలా కొత్తగా న్యూ వీడియోస్ వచ్చేసాయి, మనకి బోర్డు మీద పెట్టి చూపిస్తున్నాను అనమాట. సో సైజు అన్నీ కూడా మీకు మ్యాక్సిమం అర్థమవుతాయి ఇందులో అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండడం వల్ల మీకు ఫినిషింగ్ అనేది ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తుంది. కొన్ని ఐటమ్స్ అయితే ఎక్కువగా కనిపించవచ్చు, కొన్ని ఐటమ్స్ అయితే డల్గా కూడా కనిపించవచ్చు. సో డిఫరెంట్గా ఉంటుంది. బట్ మోర్ ఓవర్ ఇవి ఫొటోస్లో ఉన్న సేమ్ డిజైన్ వస్తుంది కాదండి, మీకు షైనింగ్ అనేది ఒక 10% అటు ఇటుగా గెస్ట్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి ఎగ్జాక్ట్గా ఊహించుకోవడం రాదు కాబట్టి వాళ్ళకి అటు ఇటుగా అయ్యే అవకాశం ఉంది. అండ్ డిజైన్ అయితే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉంటుందని మీ అందరికీ తెలిసింది. ఇవన్నీ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ ఉంటాయి. అండ్ అందులో కొన్ని మ్యాట్ గోల్డ్ ఉంటాయి, కొన్ని ప్యూర్ మ్యాట్ ఉంటాయి. కాబట్టి సో లుక్ అనేది మీరు కొంచెం గెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ లెంగ్త్ వచ్చేసి మ్యాక్సిమం హారాలన్నీ కూడా 22 to 24 వస్తున్నాయండి. కొన్ని వచ్చేసి ఇది వచ్చి 24 to 26 వరకు వస్తుంది. అండ్ ఇంకొన్ని వచ్చేసి 22 వస్తున్నాయి. సో వాటిని కూడా లాంగ్ అని చెప్తున్నారు, కానీ మీడియం వస్తాయి. బట్ కస్టమర్స్ కూడా దాని తగ్గట్టుగానే తీసుకుంటున్నారు. మనకు దానికి ఒక క్వాలిటీ, సైజు, మనం పెట్టే ప్రైస్ని బట్టి ఉంటుంది. మీరు నా దగ్గర పెట్టే ప్రతి ఐటమ్ యొక్క ప్రైస్ అనేది వర్తీనే అండి. ఎక్కువ కాస్ట్ అయితే మేమేం తీసుకోవట్లేదు. మ్యాక్సిమం మీకు బెస్ట్ ప్రైజెస్కే వస్తున్నాయి. మీకు మార్కెట్లో వచ్చే ప్రైజెస్ కన్నా బెస్టే ఉంటాయి. అండ్ నేను ఎవరికైనా జెన్యూన్గా చెప్తానండి, లో కాస్ట్ ఐటమ్స్ అంటే 150-200 ఐటమ్స్ అయితే మనకి అవుట్ సైడ్ తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి కొరియర్ చేసే ఛార్జెస్ కావచ్చు, మనం మెయింటెనెన్స్, ఇన్ని ఛార్జెస్ అనేవి పడవు. సో వాళ్ళు బల్క్ తెచ్చుకున్న వాళ్ళకి 50 రూపీస్ ఐటమ్కి వాళ్ళకి 50 వచ్చిన 100లో మీకు వచ్చేస్తుంది. అదే ఐటమ్ మా దగ్గర నుంచి వచ్చేసరికి మీకు ఇంకో 50 ఎక్కువ పడుతుంది. అలా మరీ చిన్న చిన్న ఐటమ్స్ కాకుండా అబోవ్ 500 రూపీస్ ఏ ఐటమ్ అయినా మీకు వర్తినేనండి. సో మీకు అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు. అండ్ ఇంకొకటి చిన్న ఇష్యూ ఏంటంటే, ఎక్కడైనా 1-2 స్టోన్స్ పోవడం, 1-2 ముత్యాలు పోవడం లాంటి వాటికి ఎక్స్చేంజ్ ఉన్నది కాబట్టి అలాంటప్పుడు మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అవి మీరు నియర్ బై లోకల్ షాప్స్లో చేయించుకోవచ్చండి. కంపల్సరీ ప్రతి ఊర్లో ఒక గోల్డ్ మేకింగ్ అంటే బీడ్స్ తయారు చేసే షాప్ అయితే గ్యారంటీగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం సెట్ చేసుకోవచ్చు. మరి అలా కాకుండా ఇంకా ఎక్కువగా మిస్ అయ్యాయి అంటే వాటిని ఎలాగైనా మనం ఎక్స్చేంజ్ ఉంటుంది. 1 or 2 స్టోన్స్, ఇప్పుడు ఇక్కడ కింద బీడ్స్ గుత్తులు ఉన్నాయి కదండి, ఒక గుత్తి లేదా 2 గుత్తులు ఊడిపోతాయి అనుకోండి, వాటికి ఎక్స్చేంజ్ ఉండదు. ఎందుకంటే వాటి కాస్ట్ కంటే కూడా కొరియర్ ఛార్జెస్ మీకు ఎక్కువ పడుతుంది, అటు మాకు ఎక్కువ పడుతుంది. కాబట్టి ఆ అమౌంట్లో మీకు హాఫ్ ఇచ్చిన 50 ఇచ్చినా మీరు లోకల్ షాప్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసమే ఎక్స్చేంజ్ అనేది ఉండదు. ఇవన్నీ మీకు ఓకే అనుకున్న తర్వాతే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది అలా ఇలా మాకు ఐటమ్, కొంతమంది ఏమంటారంటే చిన్న చిన్నవి పోయినా కూడా మాకు ఐటమ్ వద్దు, మీరు రిటర్న్ తీసుకుని మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటారు. అలా ఆన్లైన్లో కుదరదండి. కంపల్సరీ ఎటువంటి రీజన్స్తో కూడా మీకు రీఫండ్ ఇవ్వడం అనేది ఉండదు. ఓకే. ఎందుకంటే స్టార్టింగ్లో అన్నీ జరిగాయండి, బట్ ఇప్పుడు ఇంకా అలా అవ్వట్లేదు అనమాట. ఎక్స్చేంజ్ అనేది మాత్రమే ఉంటుంది. అది కూడా డ్యామేజ్డ్ పీస్కి మాత్రమే ఎక్స్చేంజ్ ఉంటుంది. సో వెరీ క్లియర్గా చెప్పేస్తున్నాను. బ్యాంగిల్స్ కూడా సైజెస్ విషయంలో ఎలాంటి ఎక్స్చేంజ్ ఉండదు. కొంతమందికి ఐటమ్ చాలా బాగా నచ్చుతుంది, కానీ వాళ్ళ కరెక్ట్ సైజ్ చెప్పడం తెలియక ఒక సైజ్ పెద్దదో చిన్నదో చెప్తారు. దానివల్ల టైట్గా ఉంది మేడం, వేస్ట్ అయిపోతుంది ఇంత మనీ పెట్టి అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీ పర్ఫెక్ట్ సైజుని చూసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి, మీ మట్టి గాజుని ఒక పేపర్ మీద పెట్టి లోపలి భాగాన్ని రౌండ్గా గీయండి. పై భాగం కాదు, లోపలి భాగం గీసాక స్కేల్ తోటి ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి కరెక్ట్ సెంటర్లో గీత గీసి కొలిచి చూడండి ఎంత పడుతుంది అని. ఒక 5.6 సెంటీమీటర్స్ అనో 5.4 సెంటీమీటర్స్ వస్తుంది, ఎవరి హ్యాండ్ని బట్టి వాళ్ళకి. గూగుల్లో చార్ట్స్ ఉంటాయండి, హౌ టు చెక్ బ్యాంగిల్ సైజ్ చార్ట్ అంటే మీకు కరెక్ట్గా కనిపిస్తుంది, అందులో ఉంటుందన్నమాట. సో దాని మెజర్మెంట్ ప్రకారం 5.6 వస్తే ఇంత నెంబర్ అని, 2.4 అని, 2.2 అని తెలుస్తుంది. ఓకేనా. అయితే కరెక్ట్గా మనం చెయ్యనేది అదే సైజ్ ఏమీ ఉండదండి. కొంతమంది 2.4కి 6కి మధ్యలో ఉంటారు, ఇంకొంతమంది 6కి 8కి మధ్యలో ఉంటారు. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు టైట్ కూడా యూజ్ చేయగలను అనుకుంటే ఒక నెంబర్ తక్కువ చెప్పుకోండి. లేదు మీరు యూజ్ చేసే దానికంటే అక్కడ సైజ్ చిన్న వేరియేషన్ ఉందనుకోండి, మీరు కొంచెం లూజ్ చేసుకోగలను అనుకుంటే పెద్ద నెంబర్ చెప్పుకోండి. దాని ప్రకారం బుక్ చేసుకున్నట్లయితే కొంచెం అటు ఇటుగా వచ్చినా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదనమాట. సో ఇది బ్యాంగిల్స్ బుక్ చేసుకోవడం గురించి అండి. అండ్ ప్రతి వీడియోలో నేను చెప్పలేకపోవచ్చు. సో కొన్నిసార్లు కొత్తగా చూసే వాళ్ళు ఏమంటారంటే, నేను చూసిన వీడియోలో మీరు చెప్పలేదు నాకు ఎలా తెలుస్తుంది అంటారు. సో ప్రతి వీడియోలో చెప్పలేం కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక వీడియోలో చూసింది. అండ్ ఇంకోటి వచ్చేసి
బ్యాక్ సైడ్ చైన్స్కి ఎక్స్ట్రా 20 రూపీస్ కాస్ట్ ఉంటుందండి. థ్రెడ్ ఉన్న వాటికి ఇక్కడ మీకు పిక్లో థ్రెడ్ చూపిస్తే థ్రెడ్ వస్తుందండి, ఏమీ చూపించలేదంటే ఏది రాదు. సో అది ఎలా ఉంటుందంటే మాకు మ్యానుఫ్యాక్చరింగ్ పీసెస్ వస్తాయి కదా, అది అలాగే బాక్స్లో ఉంటాయండి. ఆర్డర్ తీసుకున్నాక వర్కర్ సేమ్ ప్యాక్ చేసేస్తారు. సో దేనికి వచ్చింది దేనికి రాదు అనేది మాకు క్లారిటీగా ఐడియా ఉండదు కాబట్టి కంపల్సరీ చైన్ కావాలనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా 20 రూపీస్ పే చేయాల్సిందే. ఓకేనా, ఇదైతే నోట్ చేసేసుకోండి. ఇది సిల్వర్ నెక్ సెట్ అనమాట, బాగా క్రేజీగా ఉన్న పీసెస్. ఒక్క వీడియోనైనా సరే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విన్నారు అంటే సో మీకు కూడా క్లారిటీ వస్తుంది. మనం ఇక్కడ ఆన్లైన్లో పర్చేస్ చేయాలా వద్దా, సో రిస్క్ తీసుకోవాలా లేదా అనేది మీకు క్లారిటీ అనేది వస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ గురించి చెప్పాను కదా, ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది. మీకు మ్యాట్ గురించి ఐడియా ఉంటేనే పర్చేస్ చేయండి. తీరా వచ్చిన తర్వాత మరి నాకు నచ్చలేదు రిటర్న్ తీసుకోమండి అంటే తీసుకోరు అనమాట. బ్యాంగిల్స్ విషయంలో చెప్పాను కండి, ఎస్పెషల్లీ ఇలా లావుగా ఉండే బ్యాంగిల్స్ ఇంకొంచెం టైట్గానే ఉంటాయండి. సో కేర్ఫుల్గా ఉండి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ కలెక్షన్స్ అన్నీ కూడా లాస్ట్ 3 days నుంచి మీకు వీడియో పెట్టాను కదండి, ఆ రోజుకే వచ్చున్నాయి. సో కొన్ని స్టాక్స్ అయితే అయిపోయే అవకాశం ఉంటుంది. మరి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాను అంటే మన గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తా అని చెప్పాను. సో వీడియోలో అనౌన్స్ చేయలేదు అంటే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. చాలామంది నేను ఎలా గివ్ అవే విన్నర్ని తీస్తున్నాను, సరిగా తీయట్లేదేమో, నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నాను అంటున్నారు కదా. సో వాళ్ళ కోసమే ఇప్పుడే తీసానండి. మీరు అక్కడ కొంచెం జూమ్ చేసి చూసారంటే టైం కూడా కనిపిస్తుంది. సో టైం తీసుకొని ఆ టైం ప్రకారమే ఎలా తీస్తున్నానో చూడండి. ఫస్ట్ నా ఛానల్లోకి వెళ్ళేసి లింక్ తీసుకుంటాను. యూట్యూబ్లోకి వెళ్ళేసి కామెంట్ పిక్కర్ అనే ఒక బ్రౌజర్ని ఓపెన్ చేస్తాను. అందులో అక్కడ నా వీడియో లింక్ని పేస్ట్ చేస్తానండి. ఇందులో ఎలాంటి పార్షియాలిటీ లేదు. అండ్ అక్కడ ఎవరెవరు ఉంటారనేది నాకు అస్సలు తెలీదు. సో ఇక్కడ ఆ వీడియో లింక్ని అయితే నేను పేస్ట్ చేశాను. జూమ్ చేయడంలో అది కొంచెం మిస్ అయింది, మీకు కనిపించట్లేదు. ఓకే, సో అక్కడ వేసిన తర్వాత చూడండి ఎలా చూపిస్తున్నాను. ఒక డ్యూరేషన్ వచ్చి 3 seconds ఉంటుంది. అది ఒక క్యాప్చర్ రన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ కామెంట్స్ అనేవి ఫిల్టర్ చేస్తుంది. అంటే ఎవరివి ఒరిజినల్ కామెంట్స్, ఎవరి డూప్లికేట్ కామెంట్స్ అనేది ఆ యాప్ అనేది ఫిల్టర్ చేస్తుంది అనమాట. అందులోంచి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటారండి. అండ్ నాకు ఎవరు వస్తారో కూడా నాకు కూడా తెలీదు. సో ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ నుంచే నేను విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తానమాట. సో చూడండి ఎవరికి వస్తుందో ఇప్పుడు చూద్దాము. ఇలా వస్తుందండి. అందులో మీ పేరు ఉంటుందా లేదా అని నాకు లక్కీ టాక్స్ అంటండి. అండ్ చూడండి ఇక్కడ సేమ్ ఇలా వస్తుందన్నమాట. డేట్ టైం వచ్చేసి 11:18కి పికప్ చేసుకున్నాను. లక్కీ టాక్స్ లైక్ నెంబర్ 43 అని పెట్టారండి. సో లక్కీ టాక్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి మీ డీటెయిల్స్ అని ఇస్తే మీకు ఇవే ఆర్డర్ అనేది మీకు 1 week to 10 days లోపు వస్తుందండి. కొంచెం 2 days అటు ఇటు కూడా అవుతుంది, ఎందుకంటే ప్యాక్ చేసి కొరియర్ చేయడానికి ఒక్కోసారి లేట్ అవుతుంది కాబట్టి. అండ్ ఈ ఆర్డర్స్ అనేవి ఫాస్ట్గా వెళ్తాయి, కానీ గివ్ మాత్రం ఒక 2-3 రోజులు అటు ఇటుగా అవుతుంది. అండ్ లాస్ట్ టైం విన్ అయిన వాళ్ళకి కూడా ఆల్రెడీ సెండ్ చేశానండి, వచ్చేస్తుంది. కొంచెం లేట్గా అయినా సరే మీకు ఖచ్చితంగా రిసీవ్ అవుతుంది. అండ్ టెన్షన్ పడాల్సింది ఏం లేదు. అండ్ కావాలి అంటే ఈసారి విన్ అయిన వాళ్ళు వాళ్ళకి ఐటమ్ వచ్చి పెట్టిన స్క్రీన్ షాట్ను కూడా మీకు నేను షేర్ చేస్తాను. అండ్ మీరు కనుక ఇలానే ఎంకరేజ్ చేస్తున్నట్లయితే వీలైనంత వరకు ఏ ఐటమ్ని కూడా ఇస్తానో కూడా చెప్తానండి. ప్రెజెంట్ అయితే నేను అలా సెలెక్ట్ చేసుకోవట్లేదు, తక్కువగా వస్తున్నాయి కాబట్టి నేను హై కాస్ట్ అమౌంట్ అయితే తీయట్లేదు కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. బట్ వీలైనంత వరకు మంచి ఐటమ్ని సెండ్ చేస్తానండి మన దగ్గర ఉన్న కలెక్షన్స్లో నుంచి. సో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయండి, మీరు కూడా విన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో రూల్స్ గురించి వెరీ క్లియర్ కదండి. ఐటమ్కి ఎక్స్చేంజ్ రిటర్న్ అనేది రీఫండ్ అనేది ఉండదు. ఏదైనా రీజన్స్ వల్ల మీ ఆర్డర్ క్యాన్సిల్ అయితే ఆ అమౌంట్ తోటి మీరు ఇంకొక ఐటమ్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్చేంజ్ అనేది కొంచెం పెద్ద టైం పడుతుందండి, బాగా టైం పడుతుంది. అంటే మీరు ఫస్ట్ డేట్ నేను 1 month బ్యాక్ బుక్ చేసుకున్నాను, ఎక్స్చేంజ్కి ఇంకా అవ్వలేదు అంటే రిటర్న్ వచ్చిన ఐటమ్కి మళ్ళీ స్టాక్ చూసుకోవాల్సి ఉంటుందండి. సో ప్లీజ్ ఎవరికైనా నేను అడ్రస్ ఇచ్చిన వెంటనే, నా అడ్రస్ ఇవ్వడం కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ ఇచ్చిన వెంటనే 1 or 2 daysలో మీరు కొరియర్ చేయండి. తర్వాత స్టాక్ వచ్చే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేపిస్తాను. సో ఎవరికైనా డ్యామేజ్ వచ్చి ఎక్స్చేంజ్ వచ్చిన వాళ్ళు కొంచెం ఓపిక్గా పేషెన్స్గా వెయిట్ చేయండి. ఎవ్రీ 100 ఆర్డర్స్లో 2-3 ఆర్డర్స్కి మాకు ఏదో ఒక ఇష్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఉండదు అని నేను ప్రామిస్ అయితే అస్సలు చేయనండి. ఇది చూడండి లెంగ్త్ ఎంత షార్ట్గా ఉందో, సారీ మిల్లిపోయింది, బట్ అదైతే షార్ట్ ఉందండి బాగా. సో అదే లాంగ్ అంటారు. మళ్ళీ అది వచ్చిన తర్వాత మేడం ఇది చాలా చిన్నగా ఉందంటారేమో, ఆ ప్రైస్కి అది అంతే వస్తుంది అనమాట. అండ్ ఇది కొంచెం లాంగ్ అయితే వచ్చేస్తుంది. మీకు లెంగ్త్ మీకు తెలిసిపోతుంది బోర్డ్లో, షార్ట్ ఎంత లెంగ్త్ ఉంది, మీడియం ఎంత లెంగ్త్ ఉంది అనేసి. ఎవరికైనా ఎక్కువ లాంగ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ముందే అడగండి, నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్ చేస్తాను. తర్వాత మీకు ఓకే అనుకుంటే మీరు ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వెరీ క్లియర్ కదండి. సో మళ్ళీ అంటే ఇవేవి మీరు మాకు చెప్పలేదు, చెప్పకుండా బుక్ చేసేసుకున్నారు, ఆర్డర్స్ తీసుకున్నాక ఇలా అంటున్నారు అనకుండా వీడియోలోనే క్లియర్ కట్గా వినండి. మీలో ఎవరికైనా డైలీ అప్డేట్స్ కావాలి అంటే వెంటనే, ఇప్పుడు నేను వీడియో చేసి పెట్టేసరికి టైం పడుతుంది, అప్పటికల్లా స్టాక్ అయిపోతుంది కాబట్టి ఎవరికైనా డైలీ అప్డేట్స్ కావాలి, మాకు స్టోరేజ్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు మా వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లో జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇవే కాకుండా చాలా కలెక్షన్స్ అండి, వేరే వేరే కలెక్షన్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రీమియం కలెక్షన్స్ అనే గ్రూప్లో అన్ని రకాల వెండర్స్వి, అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి మేము ఆర్డర్స్ తీసుకుని తక్కువ మార్జిన్తో కావచ్చు, అలాంటి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోయి మీకు నచ్చితే బుక్ చేసుకోవచ్చు అండి. అండ్ ఎవరికైతే ఆన్లైన్లో పర్చేస్ చేయడం ఇష్టం లేదో అయినా మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే
నో ప్రాబ్లం అండి. అట్లీస్ట్ మీకు ప్రైజెస్ గురించి ఒక ఐడియా వస్తుంది, కొత్త మోడల్స్ ఏమేమి వస్తున్నాయి ప్రజెంట్ మార్కెట్లో, అలాగే ప్రైస్ ఎంత వేరియేషన్ ఉంటుంది, సో మనకు ఆన్లైన్లో బెస్ట్ బాగుంటుందా, బయట తీసుకోవచ్చా, సేమ్ డిజైన్ బయట ఎంత కాస్ట్ చెప్తున్నారో చూసి మీరు వాళ్ళ దగ్గర బార్గెన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ అండి మా ఛానల్ పేరు చెప్పి మాత్రం బార్గెన్ చేయకండి, వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటున్నారు, ఆన్లైన్లో మీకు అంతా మోసం చేస్తారు ఇలా చెప్పి అలా చెప్పి అని. అండ్ కరెక్ట్గా ఆల్మోస్ట్ 1.5 year అవుతుందండి మన ఛానల్ని బాగా సక్సెస్ అయిపోయి. లాస్ట్ ఫిబ్రవరి నుంచి మంచి రైజ్లో వచ్చింది. సో 1 year 3 months వరకు అవుతుంది. నెంబర్ ఆఫ్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. అండ్ తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారండి, ఎవరికైనా ఇష్యూస్ వచ్చిన వాళ్ళు కూడా తిట్టుకుంటారు తెలియని వాళ్ళు. సో అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా ట్రస్ట్ చేసి అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ రూల్స్ అయితే నేను ముందే చెప్పాను, దాని ప్రకారం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవైతే ఏడీ స్టోన్ బ్యాంగిల్స్ అండి, చూడండి ఎన్ని కలర్స్ వచ్చాయో. అండ్ స్టోన్స్ ఇవి ఒక స్టోన్ పోయినా కూడా మీకు బ్యాంగిల్ అయితే వేస్ట్ అవుతుందండి, మీరు కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఎవరికైనా స్టోన్ కనుక మిస్ అయితే ఫెవికాల్తో అంటించుకోవచ్చు అండి, బాక్స్లో స్టోన్ ఉంటే, లేదా మీకు ఊడిపోయిన తర్వాతైనా స్టోన్ భద్రంగా ఉన్నట్టయితే ఫెవిస్టిక్తో అంటించేసుకోవచ్చు. అవన్నీ ఫెవిస్టిక్తోనే సెట్ చేస్తారు. ఆ సైడ్ ఉంటాయి కదా ఆ హుక్స్ అని కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పెడతారనమాట. సో అన్నీ కూడా స్టోన్స్ అన్ని ఐటమ్స్ కూడా ఫెవికాల్తోనే సెట్ చేస్తారండి. 1 or 2 స్టోన్స్ మీరు యూజ్ చేసుకునేటప్పుడు చెప్తున్నాను, కొత్తగా వచ్చినప్పుడు కాదు, యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఊడిపోతే బ్యాంగిల్ వేస్ట్ అనుకోకుండా ఆ స్టోన్ కనుక మీరు తెచ్చుకోగలిగితే ఫెవికాల్తో అంటించుకొని ఇంకొద్ది రోజులు ఎక్కువసేపు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అండి ఓవరాల్గా డీటెయిల్స్ అన్నీ కూడా. ఇంకా నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే కనుక నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ కొంచెం క్లియర్గా అన్ని విని పర్చేస్ చేయండి. మీకు ఖచ్చితంగా ఓకే అనుకుంటే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత మంచిగా వస్తుంది అనుకొని బుక్ చేయండి. సో పాజిటివ్ వైబ్స్ గివ్ పాజిటివ్ రిజల్ట్ అంటారు కదా, సో నేనైతే ఎక్కువగా నమ్ముతాను. ఎలా వస్తుందో ఏమో, డ్యామేజ్ వస్తుందో ఏమో, వీళ్ళు ఎలా అసలు పంపిస్తారో లేదో, లేట్ అవుతుందేమో అనుకునే ఫీలింగ్లోనే ఖచ్చితంగా బ్యాడ్ లక్ ఏమవుతుంటే అలాంటి ఆర్డర్స్ వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్లు రావడం, ఎక్కువగా ఆర్డర్స్ అనేవి లేట్గా రావడం లాంటివి జరుగుతాయి. సో పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గానే వస్తుంది. చెప్పాను కదా, హెవీ డ్యామేజెస్ ఉంటే కంపల్సరీ ఎక్స్చేంజ్ ఉంటుంది. చిన్న చిన్న వాటికైతే అడ్జస్ట్ చేసుకోవడానికి ఇష్టంగా విల్లింగ్గా ఉండాలి. లేదు నాకు పర్ఫెక్ట్గా చిన్న డ్రాప్ కూడా మిస్టేక్ లేకుండా కావాలి అంటే నేనైతే వాళ్ళకి ఆఫ్లైన్ షాపింగే రికమెండ్ చేస్తానండి. మళ్ళీ ఆ విషయం మాకు తెలీదా మీరు చెప్పాలా అనొద్దు. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కొంతమందికి అస్సలు చిన్న ఇష్యూ ఉన్నా కూడా నచ్చదు, ఇంకొంతమంది అన్నీ తిరిగి క్వశ్చన్ చేస్తారు, ఇలాంటి ఐటమ్ అయితే మీరైతే యాక్సెప్ట్ చేస్తారా అంటారు. అన్ని విధాల ఇష్టంగా ఉంటేనే ఆన్లైన్లో షాపింగ్ చేయమని చెప్తున్నానండి, ఫోర్స్ అయితే ఏం చేయలేదు. అలానే అందరికీ డ్యామేజ్ వస్తాయా అంటే అలా కాదండి, బ్యాడ్ లక్. 100లో 1 or 2 మెంబర్స్కి కొన్ని బీట్స్ పోవడం, ఎస్పెషల్లీ బీట్స్ విషయంలో మిస్సింగ్ అనేది చాలా కామన్గా అవుతుందండి. ఎందుకంటే అవి ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసి అంత ఇదిగా వర్కర్స్ అయితే చెయ్యరు. మనం ఎంత చెప్పినా మనం బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా సెండ్ చేస్తూనే ఉంటారు. బట్ వీలైతే ఎవరైనా ఫంక్షన్స్ కోసం బుక్ చేసుకునే వాళ్ళు నాకు ముందే ఇన్ఫామ్ చేయండి. మ్యాక్సిమం నేను 1కి 2 సార్లు వాళ్ళకి చెప్తాను. సో 99% మీకు డ్యామేజ్ లేకుండా సెండ్ చేయడానికి నా వైపు నుంచి నేను ట్రై చేస్తాను. స్టిల్ ఏదైనా ఇష్యూ ఉందంటే ఎక్స్చేంజ్ అయితే లేట్ టైం పడుతుంది కాబట్టి దానికి కూడా మీరు ప్రిపేర్డ్గా ఉండండి. అందుకే అర్జెంట్ ఆర్డర్స్ బుక్ చేయొద్దు, కొంచెం లేట్గా టైం ఉన్న వాళ్ళే బుక్ చేయండి, వాళ్ళకి ఎలాంటి ఇష్యూ రాకుండా ఉంటుంది. సో ఇది అంటే నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను, మీకు ఓకే అనుకుంటేనే ఆర్డర్స్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఆర్డర్స్ కంటిన్యూ చేయకపోయినా వీడియోస్ అయితే చూసి ఎంకరేజ్ చేయండి. ఇష్టం ఉన్న వాళ్ళైనా పర్చేస్ చేసుకుంటారు, మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పర్చేస్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైనా కనుక ఇష్యూ వచ్చి లేట్ అయితే వాళ్ళందరికీ సారీ అండి. వీలైనంత వరకు మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీకు ఐటమ్ అనేది రీచ్ అవ్వడానికి. ఓకేనండి. గివ్ ఏ విన్నర్ లేట్ చేయకుండా మర్చిపోకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. సో మీ విన్నర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కూడా గివ్ ఏవేని తీస్తున్నాను, అండ్ నెక్స్ట్ వీడియోలో ఆ విన్నర్ని అనౌన్స్ చేస్తాను. సో మ్యాక్సిమం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రతి వీడియోకి ఎంత ఎక్కువ వ్యూస్ వచ్చాయంటే అంత తొందరగా నెక్స్ట్ వీడియో వస్తుందండి. అది ఆ వీడియోలో విన్నర్ని కూడా అనౌన్స్ చేస్తాను. ఒకవేళ తక్కువ వ్యూస్ తక్కువ కామెంట్స్ కనుక పడితే మాత్రం ఆ వీడియోకి విన్నర్ నేను సెలెక్ట్ చేయడం ఉండదు. సో ఈ విషయంలో మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు, మీరు ఇవ్వట్లేదు అని. సో మీ చేతుల్లోనే ఉంది. మీరు కంటిన్యూగా వీడియోని ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త విన్నర్ అయితే ఖచ్చితంగా వస్తారు. ఓకేనా. సో ఇంకేమైనా మీకు డౌట్స్ లాంటివి ఉంటే పర్సనల్గా అడగచ్చు, లేదా కింద కామెంట్స్లో అడిగి